పశ్చిమాసియాలో యుద్ధానికి బ్రేక్ పడినట్లేనా? ఇరాన్పై చేయాలనుకున్న దాడుల్ని ట్రంప్ ఆపేశారా? చరిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్ అడుగులేస్తున్నాయా? ఇందుకీ ట్రంప్ చెప్పిందేంటి? ఇరాన్ రియాక్షన్ ఏంటి? యుద్ధం కోసం ఇప్పటివరకు అమెరికా ఎంత ఖర్చు చేసింది? ఇరాన్తో యుద్ధాన్ని ముగించే దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. చర్చల ద్వారా ఒక ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఇరాన్పై కొత్తగా దాడులు చేయకుండా అమెరికా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్పై మరో సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్ తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తే దాడిని నిలిపివేస్తానని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరాన్లో స్థిరమైన పరిస్థితులు నెలకొల్పేందుకు వేగంగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది శాశ్వత నిర్ణయం కాదని, ఇరాన్తో త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరితేనే దాడుల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం అమెరికా ఏకంగా $38 బిలియన్ వెచ్చించింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3,60,000 కోట్లు. ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి సుమారు $40-50 బిలియన్ ఖర్చయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు ఆయుధ, ఆర్థిక నష్టం, మరోవైపు ప్రాణ నష్టం. సైనికుల ప్రాణాలను బలిపెట్టింది అమెరికా. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు అధికారిక, అనధికారిక అంచనాల ప్రకారం మొత్తం 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్తో సమరంలో ఆయుధాలన్నీ అయిపోవడంతో ట్రంప్ కొంత మెత్తబడ్డారనే వాదన వినిపిస్తోంది. అందుకే తీవ్రమైన దాడులు చేయకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారంటున్నారు.